వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏపీ రాష్ట్రంలో ఇకపై ఒకే ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్ ఉండనుంది. 2025 మే 1 నుండి ఆంధ్రప్రదేశ్లో ఒకే ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉండనుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏపీజీవీ మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో 4 ఆర్ఆర్బీలు ఉన్నాయి. అవి ఏంటంటే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఏకీకరణ తర్వాత ఏపీజీవీ మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తుంది. ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తారు. 11 రాష్ట్రాల్లో 15 గ్రామీణ బ్యాంకుల విలీనం. ఏపీజీవీ యూనియన్ బ్యాంక్ స్పాన్సర్డ్ బ్యాంక్ గా వ్యవహరిస్తుంది. అయితే ఒకే దేశం ఒకే ఆర్ఆర్బి ప్రణాళిక అమలుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ లేటెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో 11 రాష్ట్రాల్లో ఉన్న 15 గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తారు. దీంతో 43 ఆర్ఆర్బీల సంఖ్య 28కి తగ్గనుంది. పనితీరును మెరుగుపరచడం, ఖర్చులను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల వారీగా గ్రామీణ బ్యాంకులు ఏపీలో 4, యూపీ, పశ్చిమ బెంగాల్లో 3 చొప్పున, బీహార్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లోని 2 చొప్పున ఆర్ఆర్బీలు ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రాల్లో ఒక ఆర్ఆర్బీనే ఉండనుంది. ప్రజలు గ్రామీణ బ్యాంకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏకీకరణ ప్రక్రియ చేపట్టారు. రీజనల్ రూరల్ బ్యాంక్ చట్టం 1976. ఈ చట్టం ప్రకారం 1976కి అనుగుణంగా వ్యవహరిస్తారు.